అందరికీ నమస్తే. నేను మీ హారిక. సో ఇవాళ మనం డాక్టర్ దగ్గరికి వచ్చాము. అంటే ఈ డాక్టర్ అందరికీ కావాల్సిన డాక్టర్. ఎందుకంటే కాస్మెటిక్ అంటే ఇప్పుడు డెర్మటాలజీ అందరికీ ఒక రకమైన అబ్సెషన్ పెరిగిపోయింది. ఏంటంటే తెల్లగా ఉంటేనే బాగుంటది, మచ్చలు లేకుండా ఉండాలి. ఇంకా అమ్మాయిలకైతే ఒక పింపుల్ వస్తే కథం ఇక ఆగమాగం అయిపోతా ఉంటాం. సో దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి డాక్టర్ రాజశేఖర్ మాదల కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడడం. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? బాగున్నా. సో మిమ్మల్ని కలవడానికి చాలా రోజులు వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే అంటే టాప్ 10 డాక్టర్స్ లో అంటే ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్స్ లో మీరు ఒకరని చెప్పి తెలిసింది. సో ఇప్పుడు మీకు దగ్గరికి అయితే ఎలాంటి వాళ్ళు వస్తున్నారు సార్? అంటే దేని గురించి ఎక్కువ వస్తున్నారు? అందరూ వస్తారండి యూజువల్ గా. అంటే మాకు ప్లాస్టిక్ సర్జరీ ఒక సైడ్ ఉంటే కాస్మెటిక్ సర్జరీ ఒక సైడ్ ఉంటుంది. రెగ్యులర్ గా యాక్సిడెంట్ కేసెస్ వస్తూ ఉంటాయి. ఫింగర్ కట్ ఇంజరీస్, హ్యాండ్ కట్ ఇంజరీస్, ఫేషియల్ ట్రామా అంటాం. అంటే ఫేస్ అంతా బోన్స్ అన్ని ఫ్రాక్చర్ అయిపోవటం. ఇవే కాకుండా చిన్నపిల్లల్లో బర్న్స్ ఒకటి, పెద్దల్లో చిన్నపిల్లల్లో కాలిన గాయాల కోసం వస్తూ ఉంటారు. మాది కొంచెం డీప్ సబ్జెక్ట్, వాస్ట్ సబ్జెక్ట్ అండి మాది. న్యూరో సర్జన్ అంటే ఓన్లీ బ్రెయిన్ గురించి వస్తారు, కార్డియాక్ సర్జన్ అంటే ఓన్లీ హార్ట్ గురించి వస్తారు. ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ కి ఏమైందంటే మీకు హెయిర్ నుంచి కింద టో వరకు, మీకు నెయిల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా, బొటన్ వేల్ నెయిల్ ఇన్ఫెక్షన్ వచ్చినా మా దగ్గరికి వస్తారు, జుట్టు ఊడిపోతున్నా మా దగ్గరికి వస్తారు. ఇవన్నీ అందం కోసం ఒకటే కాకుండా క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్ సార్. అంటే ఏదైనా క్యాన్సర్ వచ్చి ఒక పార్ట్ తీసేస్తే దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయటం, ఇట్లా చాలా వరకు వాస్ట్ సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు కాస్మెటిక్ అందం అనేది ఇప్పుడు రీసెంట్ గా ఒక పక్కన ట్రెండింగ్ ఉంటే, ప్లాస్టిక్ సర్జరీ అనేది ఎప్పటి నుంచో ఉంది, అదొక ట్రెండింగ్ ఉంది. అండ్ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఎక్కువగా మనం మాట్లాడుతుంటాం ట్రాన్స్జెండర్స్ ఎక్కువగా వాడుతున్నారు అని చెప్పేసి. మనం అంటే మన దగ్గర ఉందో లేదో నాకు తెలియదు, కానీ ముంబై, ఢిల్లీ అవి చూసుకుంటే ఇవి ఎక్కువగా ఉంది అని చెప్పేసి అంటారు. అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టీ అండి. ప్లాస్టీ అంటే ఏంటంటే దేన్నన్నా రీకన్స్ట్రక్ట్ చేయగలగటం. ట్రాన్స్జెండర్స్ ఢిల్లీ, ముంబై ఇదివరకు వెళ్ళేవాళ్ళండి. ఇప్పుడు మన దగ్గర అందరం స్టార్ట్ చేసాం ట్రాన్స్జెండర్ సర్జరీస్. సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీస్, జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీస్ అంటే మేల్ టు ఫీమేల్ గా చేయటం, ఫీమేల్ టు మేల్ గా చేయటం ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఎవరన్నా మేల్ టు ఫీమేల్ గా చేంజ్ అయిన తర్వాత బ్రెస్ట్ అది ఉండదు, సో ఆ చెస్ట్ రీకన్స్ట్రక్ట్ చేయటం. అదొక్కటే కదా, మనం ఏమనుకుంటాం, జస్ట్ కింద లోవర్ పార్ట్స్ ఒకటి మార్చుకుంటారు అనుకుంటాం. లేదు అంటే జస్ట్ అప్పర్ పార్ట్ ఒకటి, తర్వాత అది కూడా అంతవరకే తెలుసు మనకి. మేల్ ఫేస్ కి ఫీమేల్ ఫేస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మేల్ ఫేస్ లో ఇక్కడ ఎక్కువ కనిపిస్తా ఉంటది, అది తగ్గించవచ్చు. ఫేషియల్ హెయిర్ ఉంటది. ఇప్పుడు మేల్ టు ఫీమేల్ చేంజ్ అయితే హెయిర్ ఎక్కడికి పోతుంది, హెయిర్ తగ్గించాలి. అండ్ ఇది వచ్చేసి ఫోర్ హెడ్ హెయిర్ లైన్ ఒక మేల్ కి ఒక రకంగా ఉంటది, హెయిర్ లైన్ ఫీమేల్ కి ఒక రకంగా ఉంటది. మీరు బయట ట్రాన్స్జెండర్స్ చాలా మందిని చూస్తే మీకు ఫీమేల్ గా చేంజ్ అయ్యాక కూడా హెయిర్ లైన్ అనేది మేల్ లానే ఉంటుంది, సో అది మార్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంటల్ ముందుకు ఉంటుంది కొంచెం, సో ఇది ఎక్కువ విడ్త్ ఉంటుంది, ఇది ఎక్కువ విడ్త్ ఉంటుంది. చాలా సర్జరీస్ ఉన్నాయండి. ట్రాన్స్జెండర్ సర్జరీస్ అంటే ఓన్లీ ఏదో లోవర్ పార్ట్స్ చేంజ్ చేయటం, లేకపోతే బ్రెస్ట్ రీకన్స్ట్రక్ట్ చేయటం, ఇది కాదు. చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. అన్ని మనం అంటే నేను ఒక్కనే కాదండి, మనకు హైదరాబాద్, ఆంధ్రాలో, తెలంగాణలో చాలా మంది ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తున్నారు. ఓకే. అండ్ ఇప్పుడు కాస్మెటిక్ అంటే ఇప్పుడు ఎక్కువగా అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే గ్లామర్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య చాలా వరకు వింటున్నాం ఫిల్లర్స్ అని చెప్పి, బొటాక్స్ ఫిల్లర్స్ అని చెప్పేసి. అవి ఎలా వర్క్ చేస్తాయి సార్? సో బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్స్ అంటే ఇవన్నీ నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్టింగ్ ప్రొసీజర్స్ అండి ఇవన్నీ. సో ఇవన్నీ కొంతవరకు, ఎంతవరకు అంటే సపోజ్ మొహం అంతా ముడతలు వచ్చేసినాయి ఒక 35-40 years తర్వాత. ముడతలు వచ్చేసి మొహం అంతా ఫోల్డ్స్ కనిపిస్తున్నాయి. సో దానికి ఏంటంటే మనం బొటాక్స్ ఇస్తే ఆ కింద మజిల్స్ అనేవి రిలాక్స్ అయ్యి చక్కగా ఫేస్ అంతా గ్లాసీగా, షైనీగా, మీకు ఈ ముడతలు ఏం లేకుండా ఉంటాయి. ముడతలు కొంతమందికి ఇక్కడ ముడతలు ఉంటాయి, కొంతమందికి ఐ దగ్గర ఉంటాయి, కొంతమందికి ఇక్కడ ఉంటాయి, కొంతమంది నెక్ మీద బ్యాండ్స్ లా ఉంటాయి. ఇవన్నీ బొటాక్స్ వస్తాయి. ఫిల్లర్ అంటే దాని పేరులోనే ఉంది, ఫిల్లింగ్ ద ఫేస్. సో ఏదైనా కళ్ళ కింద బాగా గుంటగా ఉందనుకోండి, ఫిల్ చేయొచ్చు. ఏజ్ వల్ల ఇదంతా కిందకు వచ్చేసింది అనుకోండి, ఫిల్ చేసుకోవచ్చు. చిన్న లోపలికి ఉంది అనుకోండి, చిన్న ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ ట్రెండింగ్ ఏంటంటే లిప్స్ ఫిల్లర్స్ ట్రెండింగ్ తగ్గింది. మొన్నటి దాకా లిప్స్ ఎక్కువ ఫిల్ చేయించుకున్నారు, ఇప్పుడు చిన్నకి వచ్చారు. చిన్న ఎంత బారుగా ఉంటే అంత అందంగా ఉందని థాట్ లో వచ్చి ఇదివరకు చక్కగా ఇప్పుడు ఈ జా లైన్ ఒకటి, చిన్న ఒకటి మోర్ డిఫైన్ చేసుకుంటున్నారు. సో అప్పర్ ఫేస్ కి చేస్తున్నావా, మిడ్ ఫేస్ కి చేస్తున్నావా, లోవర్ ఫేస్ కి చేస్తున్నావా అనేది చూసుకుని ఫిల్ చేయించుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ థ్రెడ్స్.
థ్రెడ్స్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి ఒక థ్రెడ్ పాస్ చేస్తామండి మల్టిపుల్ ప్లేసెస్ లో పాస్ చేసి థ్రెడ్ ని కొంచెం పుల్ చేయగానే ఇలా కింద కొన్న ఫేస్ అంతా ఒకేసారి నీట్ గా ఇట్లా పైకి లిఫ్ట్ అవుతుంది. సో ఒక 10-15 years యంగర్ గా కనిపిస్తాం విత్ ఇన్ 15-20 minutes లో. సో ఈ థ్రెడ్ లిఫ్ట్ అనేది మినిమల్లీ ఇన్వేసివ్, అంటే అటు సర్జరీ కాదు ఇటు ఓపీ ప్రొసీజర్ కాదు, కొంచెం కేర్ఫుల్ గా చేసే ప్రొసీజర్. సో ఇవన్నీ ఏంటంటే ఏజ్ దాచిపెడతానికి. మీరు సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు అంటున్నారు, కాదండి, వాళ్ళు సగం మంది ఉంటే మాకు జనరల్ పాపులేషన్ లో సగం మంది మా క్లయింట్స్ ఉంటారు మాకు. సో పేషెంట్స్ కి ఏది ఇంపార్టెంట్ అనేది చూసుకుని చేస్తాం. అది అంటే దీనికి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయంటే ఇప్పుడు ఫిల్లర్స్ కి కానీ చాలా ప్రోటోకాల్స్ ఉంటాయండి. చాలా మంది బయట ఏంటంటే, నేను బ్రాంచ్ పేర్లు చెప్పను, ఐ కాంట్ క్రిటిసైజ్ దెమ్, బాగోదు. కాకపోతే ఏంటంటే ఎవరు పడితే అలా చేసేస్తున్నారండి. ఇప్పుడు నేను వెళ్ళి హార్ట్ సర్జరీ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి, నేను వెళ్ళి బ్రెయిన్ సర్జరీ చేస్తే ఎలా ఉంటుంది రిజల్ట్. ఏంటంటే ఈ చిన్న చిన్న ఈజీ అనుకుని అందరూ చేస్తున్నారు. అది ఇచ్చే కంటి కింద ఫిల్లర్ సరిగ్గా ఇవ్వకపోతే బ్లైండ్నెస్ ఛాన్సెస్ ఉంటాయి. ఈ మనం ఇచ్చే ఫిల్లర్ కనుక బ్లడ్ వెజల్స్ లో కంట్లోకి వెళ్ళే బ్లడ్ సప్లైకి వెళ్ళి బ్లడ్ వెజల్స్ లోకి వెళ్తే గాన్, విజన్ గాన్, ఇంకా మనం దాన్ని ఏం చేయలేం. దట్ విల్ చేంజ్ డాక్టర్స్ లైఫ్ అండ్ పేషెంట్స్ లైఫ్ ఆల్సో, ఇద్దరు లైఫ్లు మారిపోతాయి దాంతో. అవి ఏంటంటే దెబ్బ తగిలే వరకు సింపుల్ గా తీసుకుంటారు. మేమేంటంటే ఇక్కడ కంటి కింద కట్ చేసి లోపల ప్లేట్లు అన్ని వేస్తా ఉంటాం ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్ లో. మాకు ఫేస్ లో ఉండే బ్లడ్ వెజల్స్ ఎనాటమీ అంతా మాకు కొట్టిన పిండి అనమాట. సో అందుకని ప్లాస్టిక్ సర్జన్స్ ఏంటంటే ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ప్రోటోకాల్స్. ఇవి లిప్కి వెళ్ళే బ్లడ్ సప్లై వెళ్ళే ఉంటాయి, ఇక్కడ పిచ్చి పిచ్చిగా ఫిల్టర్ ఇస్తే లిప్ కూలిపోద్ది. ముక్కుకి వెళ్ళే బ్లడ్ సప్లై వెళ్ళే ఉంటాయి, పిచ్చి పిచ్చిగా ఇస్తే ముక్కు కూలిపోద్ది. సో ఎడాపెడా చేయకూడదండి. ఓ పక్కన ఎక్కువ ఫీల్ చేసి ఓ పక్కన తక్కువ ఫీల్ చేస్తే మొహం అంతా పాడైపోద్ది, ఏదో పెరాలసిస్ వచ్చిన పేషెంట్ లా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ ఫీల్ చేసినా అలాగే ఉంటుంది. ఏదైనా ఇంపార్టెంట్ పార్ట్కి ఇస్తే ఓ పక్కన ఫేస్ ప్యారలైజ్ అయిపోతుంది. సో ఇవన్నీ చెప్పి భయపెడదామని కాదు, ఇవన్నీ బయట మేము చూస్తున్నాం, అలా పాడు చేసుకుని మా దగ్గరికి వస్తున్నారు. సో ఎప్పుడైనా మీరు ఫిల్లర్స్, బొటాక్స్, థ్రెడ్స్ ఏమైనా చేయించుకోవాలంటే ఎవరు అందులో ట్రైన్ అయ్యారు చూసి, దగ్గరలో ఉన్న అన్ని ప్లాస్టిక్ సర్జన్స్ కూడా చేయరండి అందరూ. సో మన దగ్గరలో ఉన్న ప్లాస్టిక్ సర్జన్ ఎవరు కాస్మెటిక్ సర్జరీలో ఎక్కువ ట్రైన్ అయ్యారు, ఎవరు రెగ్యులర్ గా చేస్తున్నారు అని చూసుకుని తెలుసుకుని వెళ్ళి చేయించుకోండి. ఇది ఒక్కటే కూడా కాకుండా ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నారు. చైనా కంపెనీస్ చాలా వచ్చినాయండి. మామూలుగా 20,000 ఉంటే అది 5,000కి ఇస్తున్నాడు వాడు. అది చేసుకుంటే వచ్చే కాంప్లికేషన్స్ అలాగే ఉంటాయి. సో ఉన్నటిలో టాప్ ప్రోడక్ట్స్ వాడుకోవాలి. మంచి రీసెర్చ్ చేసి దాని మీద ఏమీ లేదు అని గత 10-15-20 ఏళ్ళ నుంచి వాడుతున్న ప్రోడక్ట్స్ అవి వాడుకుంటే మనకి కాంప్లికేషన్స్ తక్కువ వస్తాయి. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు బయట కూడా చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మనం క్లినిక్స్ చూస్తూ ఉంటాము, క్లినిక్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి. హాస్పిటల్స్ లో మీరు అన్నట్టుగా ట్రైన్ ఉంటారు. ఈ క్లినిక్స్ కి వచ్చేసి ఆర్ఎంపీ టైప్ అనుకోవచ్చు అంటారా? అట్లా కాదండి. క్లినిక్ అంటే హాస్పిటల్ అంటే టర్మినాలజీ ఎలా ఉంటుందంటే, క్లినిక్ అంటే అడ్మిషన్ ఉండరు పేషెంట్స్. ఓకే. సో ఎంబీబీఎస్ డాక్టర్ అయినా ఎంసీహెచ్ డాక్టర్ అయినా నేనన్నా స్టార్ట్ చేసుకుంటే క్లినిక్ అనే స్టార్ట్ చేసుకుంటాం. ఏంటి, జస్ట్ మార్నింగ్ వస్తాం, ఏదో షాప్ ఓపెన్ చేసినట్టు 8 o'clock ఓపెన్ చేస్తాం, నైట్ 8 o'clock క్లోజ్ చేసేస్తాం. దట్ ఈస్ కాల్డ్ క్లినిక్. సో మనం హాస్పిటల్ అంటే ఏమవుతుందంటే ఇన్ పేషెంట్స్ ఉంటారు, పేషెంట్స్ అడ్మిట్ అయి ఉంటారు, అదొక సిస్టమ్ ఉంటుంది. పెద్దదాన్ని హాస్పిటల్ అంటాం, చిన్నదాన్ని క్లినిక్ అంటాం. ఆర్ఎంపీ సిస్టమ్ ఏంటంటే ఎవరన్నా క్లినిక్ అని పెట్టుకుంటారు పేర్లు, చిన్న వాటికి క్లినిక్ అని పెడతారు, పెద్ద హాస్పిటల్ కదా. ఆర్ఎంపీ క్లినిక్స్ అంటే ఏదో కాంపౌండర్ గా పనిచేసి ఏదో అన్ఆథరైజ్డ్ డిగ్రీస్ చేసి ఊరికే ఏదో 4 రోజులు ఒకరి కింద డాక్టర్ కింద ఎవరి దగ్గర పనిచేసి పెట్టేస్తారు అనమాట. దట్ ఈస్ ఆర్ఎంపీ క్లినిక్. ఓకే. ఇప్పుడు నాకు ఇందులో ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా క్లినిక్స్ అయిన కొన్ని ఇన్ఫ్లుయెన్సర్స్, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ దాన్ని బాగా ప్రమోట్ చేస్తూ ఉంటారు ఆ క్లినిక్స్ ని. అది ఎంతవరకు సేఫ్ అంటారు? అంటే వాళ్ళు సో మనకి సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయిపోయి అందరి చేతుల్లో మొబైల్స్ వచ్చేసి అందరికి 5G ఇంటర్నెట్స్ అన్ని అవైలబుల్ ఉండి మినిమం ఫోన్స్ కూడా ఈజీగా వాడటం అలవాటు అయిపోయిన తర్వాత ఎక్కువ శాతం మనం ఫోన్స్ లో ఉంటున్నాం అండి. మనం ఏంటంటే ఫెయిర్ అండ్ లవ్లీ అని ఇలాంటి యాడ్స్ వచ్చేది వరకు, ఇప్పుడు ఆ బ్రాండ్ లేదు తీసేశారు కాబట్టి పేరు చెప్పను, అది రాయిగానే తెల్లగా అయిపోయారని చూపించేవాడు. ఇలాంటి వాటి మీద కేసేసి అది పేరు మార్పిచ్చారు, ఏదో మార్చారు, నాకు గుర్తులేదు ఇప్పుడు. సో మనం ఎప్పుడైతే ఎక్కువ యాడ్స్ ఎక్కువ చూసి వెళ్తామో అప్పుడు మోసపోవటమే అనమాట. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది నిజంగా వచ్చి ఏదో మనం ఉన్న ప్రొసీజర్లు చేయించుకుని నచ్చి మన ప్రమోట్ చేసేవాళ్ళు ఉంటారు, ప్యూర్ గా డబ్బుల కోసం చేసేవాళ్ళు ఉంటారు. ప్రమోట్ చేసే వాళ్ళందరూ మోసం చేస్తారని నేను అన్నను. పాపం చేసే వాళ్ళకి తెలియదు కదా ఏది మంచి క్లినిక్ ఏది బోగస్ క్లినిక్ అనేది. వాళ్ళు ఎవరైనా పాపం పిలిస్తే వస్తారు, ప్రమోట్ చేసి వెళ్తారు.
50% అటు ఉంటే 50% ఇటు ఉన్నారు. కాబట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో చూస్తే మీరు చూడండి, చూసి ఆ క్లినిక్ గురించి ఎంక్వైరీ చేసుకుని ఆ డాక్టర్ ఎలాంటి వాళ్ళు చూసి వెళ్ళండి. కానీ క్లినిక్ అందంగా ఉందా లేదా, చూడటానికి బాగుందా, ఎలాగనే కాఫీ ఇస్తున్నారా, టీ ఇస్తున్నారా, మన బాగా చూసుకుంటున్నారా, బాగా కబుర్లు చెప్తున్నారా, ఇలా కాదండి. డాక్టర్ ఎవరు, అతను ఎక్కడ చదివారు, అతను ఎక్కడ ట్రైన్ అయ్యాడు, ఏమేమి డిగ్రీలు ఉన్నాయి, అతనికి ఎంత ప్రాక్టీస్ ఉంది, వీళ్ళు అడగాలి. మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే కాస్మెటిక్ సర్జరీకి కానీ ఏదైనా మీరు ఇంతకుముందు చేసిన కేసులు చూపించండి అని అడగాలి. వాళ్ళు చూపించగలిగారు అనుకోండి, దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇనఫ్. ఓకే. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే క్లినిక్స్ ప్రమోట్ చేస్తారు, ఓకే. కానీ ప్రోడక్ట్స్ ని కూడా అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తా ఉంటారు, ఇది వాడాను నాకు బాగుంది, ఇది ఈ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకున్నాను నాకు బాగుంది అని చెప్పి. కొంతమంది చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారండి కొత్తగా వచ్చేవాళ్ళు. వాళ్ళు జెన్యున్ గా ఏం చేస్తారంటే వాళ్ళు వాడిన ప్రోడక్ట్స్, వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్స్ ని వాళ్ళు చూపించుకుని ప్రమోట్ చేసుకుంటారు. అది ప్రమోట్ కూడా అనలేము, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు ఏం చేస్తారంటే కంపెనీస్ టైఅప్ అవుతాయి, టైఅప్ అయ్యి మా ప్రోడక్ట్ గురించి చెప్పమని చెప్తాయి. సో వి కాంట్ డిఫరెన్షియేట్ చేయలేమన్నమాట, వీళ్ళు చెప్పేది జెన్యున్ గా చెప్తున్నారా కాదా అని చెప్పి. చాలా వరకు 80% వరకు ఏంటంటే ప్రోడక్ట్ ని వాడి జెన్యున్ గా ఉండి బాగుందని చెప్పేవాళ్ళే ఉంటారు. 20% ఏంటంటే కంపెనీ నుంచి యాడ్స్ లాగా తీసుకుని ఇలా క్లినిక్ అయితే ఎలా ప్రమోట్ చేస్తున్నారో ప్రొడక్ట్స్ కూడా అలాగే ప్రమోట్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఆ ప్రొడక్ట్స్ ని వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు, మనం కూడా అంటే పీపుల్ కూడా అరే ఇది బాగుంది అని చెప్పేసి దాన్ని కొనుక్కొచ్చుకొని వాడతారు, మళ్ళీ దాన్ని వాళ్ళు ఎఫెక్ట్ అయ్యి దాన్ని పక్కన పడేస్తూ ఉంటారు. అంటే అది కరెక్ట్ అవునా అంటారా? అంటే మనకి గూగుల్ అన్నది బాగా అందరికి అవైలబుల్ ఉందండి ఇవాళ. సో మీరు ఏమైనా ప్రొడక్ట్ చూస్తే ఆ ప్రొడక్ట్ గురించి రివ్యూస్ చదవండి. ఒకళ్ళు ఇద్దరు మోసం చేస్తారు కానీ అంతమంది మోసం చేయలేదు కదా. ఆ ప్రోడక్ట్ గురించి జెన్యూన్ రివ్యూస్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి రివ్యూస్ చదివి ఆ రివ్యూస్ గురించి చూసుకుని వీలైనంత వరకు కెమికల్స్ లేనిది ఆర్గానిక్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి. కెమికల్స్ ఇవాళ బాగానే ఉన్నా రేపొద్దున మన స్కిన్ డ్యామేజ్ చేస్తాయి. సాధ్యమైనంత వరకు ఏంటంటే ఒకసారి మీ దగ్గరలో ఉన్న ప్లాస్టిక్ కాస్మెటిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి మీ స్కిన్ చూపించుకుని ఒకసారి వాళ్ళు చెప్పి ప్రోడక్ట్ మీ స్కిన్ డ్రైయా, మాయిస్ట్ ఉందా, ఆయిలీ ఉందా, ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అని చూసి దాన్ని బట్టి వాళ్ళకి ప్రోడక్ట్ ఇస్తారు. ఆ ప్రోడక్ట్ కంటిన్యూగా వాడుకుంటామా లేదంటే ఏమన్నా చేయటమా, మళ్ళీ రమ్మని ఎవరో చెప్పరండి. 1 వీక్ తర్వాత రండి, 15 days తర్వాత రండి అని. ఒక 2-3 months చూసి రమ్మని చెప్తాం. అట్లా వెళ్తే బెస్ట్. లేదు అక్కడ దాకా ఏమి వెళ్తాం అనుకుంటే కనీసం ఆర్గానిక్ ప్రోడక్ట్స్, కెమికల్స్ తక్కువ ఉన్న ప్రోడక్ట్స్, మీరు ఏదైనా ప్రోడక్ట్ వాడుతున్నా దాని గురించి గూగుల్లో రివ్యూస్ చదవటం, అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ని గూగుల్లో కొట్టి దాని సైడ్ ఎఫెక్ట్స్ చూస్తాం. ఒక 15 minutes టైం స్పెండ్ చేస్తే మీకు అర్థమైపోద్ది, మీరే 10 మందికి చెప్తారు అది మంచిదా కాదా అని చెప్పి. అండ్ సార్ ఇప్పుడు మనం అంటే జనరల్ గానే మాట్లాడుకుందాం. ఇప్పుడు అందరికి స్కిన్ అబ్సెషన్ అనేది ఒకటి బాగా పెరిగిపోయింది. అంటే వైట్ గా ఉండాలి, లేదు కొంచెం ఫిట్ గా ఉండాలి అని చెప్పేసి. అయితే ఇప్పుడు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఏంటి సార్ ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ? పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అంటూ ఏం ఉండదండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద హైట్. ఇప్పుడు సపోజ్ ఒక 6 feet అబ్బాయి ఉన్నాడు అనుకోండి, యూజువల్ గా మన ఇండియన్ బిల్డ్స్ వేరు, ఇండియన్ బిల్డ్స్ లోనే మన సౌత్ ఇండియన్ బిల్డ్స్ వేరు, నార్త్ ఇండియన్ వేరు, నార్త్ ఈస్ట్ వాళ్ళు వేరు, డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ ప్రాస్పెక్టివ్స్ ఉంటాయి. యూజువల్ గా మన సౌత్ ఇండియన్ అబ్బాయిలు యూజువల్ గా అంటే ఒక ఐడియల్ ఈజ్ ఇంత అని చెప్తే మళ్ళీ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు ఫీల్ అవుతారు, దే మే ఫీల్ బ్యాడ్. యూజువల్ గా ఒక 6 feet హైట్ అంటామండి మామూలుగా. చెస్ట్ వచ్చేసి 42 అంటాం, వేస్ట్ వచ్చేసి ఒక 32 to 34 అంటాం. దీస్ ఆర్ ఆల్ యావరేజ్ మెజర్మెంట్స్ అన్నమాట. పర్టికులర్ మెజర్మెంట్స్ అంటే ఏముండవు. సినిమాలో చెప్పినట్టు గర్ల్స్ కి ఏదో చెప్తారు 0 size అంటారు, నెక్స్ట్ వచ్చేసి 30, 36, 38 అట్లా అంటా ఉంటారు. డిపెండ్స్ అండి, మనం చూడటానికి ఫిట్ గా ఉన్నామా లేదా, మనం చూడటానికి అందంగా ఉన్నామా లేదా, అంతేగాని ఒక్కొక్కరికి ఒక్కొక్క మెజర్మెంట్స్, హైట్ ని బట్టి వెయిట్ ఉంటుంది. నాకు 80 kgs అంటే నాకు నార్మల్ వెయిట్ 6 feet ఉంటే, లేదు అదే 5 feet ఉన్న 80 kgs ఉంటే ఓవర్ వెయిట్. ఏమి